వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. ఆర్కేపురం డివిజన్ టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 1లో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పర్యవేక్షణలో ఆదిత్య శర్మ ఆధ్వర్యంలో ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4 రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, అంకురార్పణ, పుణ్యాహవచనం, అగ్నివదనము, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, విశేష పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 11 ఏళ్ల నుండి ప్రతి ఏటా ఇదే విధంగా లోక కళ్యాణార్థం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 3 రోజులు విశేషమైన పూజలు ఉంటాయని, ఫిబ్రవరి 14న వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం ఉంటుందని తెలిపారు. చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ ప్రసాద్, సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, ట్రెజరర్ రాములు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దయానంద్, ఆలయ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. పరమేశ్వరి స్వరూపమైనటువంటి భక్తులందరికీ కూడా మనవి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయం టెలిఫోన్ కాలనీ రోడ్డు నంబర్ 1 భాగ్యనగరము. ఈ రోజున మన దేవాలయంలో అమ్మవారికి ఏకాదశ వార్షికోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జగద్గురు శ్రీ అంబి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా త్రయాన్నికముగా అంటే 3 రోజుల పాటు వార్షికోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు గణాధిపతి పూజతో కార్యక్రమం ఆరంభమయ్యి గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణ, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, మండపదేవత ఆవాహన, దానితో పాటుగా ప్రదోషంలో అగ్నివదనము, అఘోర వాశుపత హవనము, అమ్మవారికి విశేషముగా సహస్రనామ కుంకుమార్చనతో కార్యక్రమం పూర్తయింది. రేపు అలాగే మన దేవాలయంలో మాఘమాస సందర్భంగా సూర్య యంత్రార్చన, అరుణపారాయణ, అరుణహోమంతో రేపు కార్యక్రమము. దాంతోపాటు దేవతామూర్తులందరికీ కూడా అష్టోత్తరశత కలశాభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం కూడా ప్రత్యేకమైనటువంటి మూలమంత్ర హవనాలు. దాంతోపాటు రేపు సాయంత్రం రాజశ్యామల నవరాత్రుల్లో భాగంగా రాజశ్యామల అమ్మవారి యొక్క హవనం కూడా ఉంటుంది. ఎల్లుండ అనగా సోమవారం రోజు మహాచండీ హవనము, మహా పూర్ణాహుతి సాక్షాత్తు జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క స్వహస్తాలతో మహాపూర్ణాహుతి, త్రిశూల స్నానంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే వసంత పంచమి రోజున అనగా బుధవారం రోజు అమ్మవారికి విశేషముగా అభిషేకము, తదనంతరం అక్షరాభ్యాస, అక్షర స్వీకార, అన్నప్రాసన కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతాయి మన దేవాలయంలో. విద్యార్థులకి ఎటువంటి ప్రతిబంధక దోషాలు ఉన్నా కూడా ఒక్కసారి అమ్మవారిని దర్శించుకుంటే కనుక ప్రత్యేకముగా మాటలు రాని పిల్లలు, అలాగే విద్యలో వెనకబడినటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి తేనెతో అభిషేకం చేసినటువంటి ఆ యొక్క మధుని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు తీసుకున్న అనంతరం కొద్ది కాల వ్యవధిలోనే పిల్లలు స్పష్టముగా, అద్భుతముగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఎంతో విశేషంగా వస్తారు. ఆ రోజు అక్షర స్వీకార కార్యక్రమాలు బాగుతాయి. ఆ రోజు సాయంత్రం అమ్మవారికి శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అందరూ కూడా నిరంతరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. సర్వే జనాః సుఖినో భవంతు. హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సముదాయంలో 11వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రథమ రోజు ప్రారంభమైనాయి. ఆచార్యవర్యులు శ్రీమాన్ ఆదిత్య శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో విశేషమైన ఉద్దండమైన పండితులు, మహాపండితుల యొక్క ఆధ్వర్యంలో స్వామివారి యొక్క అనుగ్రహ భాషణంతో పాటు ఆశీర్వచనంతో పాటు కార్యక్రమాలు చక్కగా జరిగాయి. బాసరలో ఉన్న సరస్వతి అమ్మవారు ఎంత ప్రాముఖ్యం చెందిందో ఈ యొక్క భాగ్యనగరంలో భాగ్యంగా ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారు అంత గొప్పగా ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి యొక్క పీఠం ఆధ్వర్యంలో సకల పూజలు, సకల హోమాలు, సకల దేవతార్చనలు అద్భుతంగా చక్కగా 11వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. రాబోయే 12వ పుష్కర బ్రహ్మోత్సవానికి సమాయత్తం చేస్తూ ఈ యొక్క ఆలయాన్ని పై సంవత్సరం జరగబోయే పుష్కర బ్రహ్మోత్సవం కూడా సమాయత్తం అవుతున్నాం. ఆలయ పాలక వర్గంతో పాటు కాలనీ యొక్క వాసులతో పాటు అశేష భక్తుల యొక్క సహాయ సహకారాలతో కార్యక్రమాలు చాలా చక్కగా జరిగిపోతున్నాయి. ఈ యొక్క లోక కళ్యాణం కోసం లోక సమస్త సుగుణ భవంతో ఒక గొప్ప నానుడితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తున్నాయి.